హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది యూఎస్లో మేము వెళ్ళిన ట్రిప్పుల్లో ఒక మంచి ట్రిప్ గురించి. మేము వెళ్ళిన ఈ ప్రదేశం చాలా అందమైనది. మొత్తం అంతా చూడటానికి కనీసం వారం రోజులు పడుతుంది. అంత టైం లేని వాళ్ళు మినిమం 3 రోజులన్నా అక్కడ గడపాలి. ఇక్కడ చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఈ ప్లేస్ పేరు. ఒకవేళ తెలియని వాళ్ళకి చిన్న హింట్ ఇస్తాను, గెస్ చేయండి. ఇదేమిటంటే ప్రపంచంలోకి వెళ్ళే మొట్టమొదటి నేషనల్ పార్క్. చాలా అందంగా ఉంటుంది. మేము ఈ ప్లేస్లో 4 రోజులు ఉన్నాము. ఈ 4 రోజుల్లో మేము ఇక్కడ చూసిన వాటిలో కొన్ని ఇంపార్టెంట్వి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా ప్లాన్ చేసి చూడవలసిన ప్లేస్ ఇది. ఇది చూసిన తర్వాత ఎంతమందికి ఈ ప్లేస్ పేరు తెలిసిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ప్రదేశం మొత్తం 22 లక్షల ఎకరాల్లో విస్తరించబడింది. మేము ఈ ట్రిప్కి ఎలా ప్లాన్ చేసుకున్నామో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది డీటెయిల్గా చెప్తాను. ఈ ప్రదేశం అంతా కూడా 100 కిలోమీటర్ల కొద్దీ మనము కారులోనే వెళ్ళాలి. ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్న మన ఇండియన్ ఫుడ్, అందులో సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అసలు దొరకదు. ఇవాళ ఈ వీడియోలో ఫుడ్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాము, ఏమేమి తీసుకుని వెళ్ళాము, అలాగే అక్కడ అకామిడేషన్ ఏం బుక్ చేసుకున్నామో చూపిస్తాను. దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చివరి వరకు చూసి ఈ ప్లేస్ పేరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే దీని తర్వాత డీటెయిల్గా వచ్చే వీడియో కూడా తప్పకుండా మొత్తం అంతా చూడండి. ఈ చిన్న చిన్న హైలైట్స్ చూస్తుంటేనే ఇది ఎక్కడ అనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళామో చెప్తాను. మేము సియాటిల్ వాషింగ్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ తీసుకున్నాము. ఈ ఫ్లైట్ రాత్రి 9 o'clockకి బయలుదేరింది. సియాటిల్ నుంచి బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. 12 to 14 hours టైం పడుతుంది. మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఫ్లైట్ తీసుకున్నాము. టైం ఉన్నవాళ్ళు బై రోడ్ వెళ్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఒకళ్ళిద్దరు కాకుండా 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే. ఇంతకీ సియాటిల్లో బయలుదేరిన వాళ్ళము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. బోజమాన్ ఎయిర్పోర్ట్లో దిగాము. ఇది మోంటానా స్టేట్లో ఉంది. ఇప్పటికి చాలామందికి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము. ఫ్లైట్లో 3 గంటల ప్రయాణం తర్వాత ఈ బోజమాన్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. అక్కడ నుండి మేము ఒక కారు రెంట్కి తీసుకొని గార్డెనర్ అనే ప్లేస్కి వెళ్ళాము. కారు ప్రయాణం 1 గంట నుంచి 1.5 గంటలు పడుతుంది. ఈ గార్డెనర్ అనే ప్లేస్ నుంచి ఒక 10 నిమిషాలు పావుగంట దూరంలో మేము వెళ్ళబోయే ప్లేసు, మీరు గెస్ చేసిన ప్లేసు ఉంది. ఫైనల్గా అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 2:30 అయింది. ఇంకా నైట్కి అక్కడే రెస్ట్. ఈ గార్డెనర్ అనే ప్లేస్లో మేము ఎక్కడ ఉన్నామో చూపిస్తాను. ఇదే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మేము తీసుకున్న Airbnb అకామిడేషన్. ఈ అకామిడేషన్ని మా పిల్లలు ఆన్లైన్లో బుక్ చేశారు. ఈ Airbnb అకామిడేషన్ మన సర్వీస్ అపార్ట్మెంట్ లాంటిది. ఇక్కడ 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెను ఉన్నాయి. కిచెన్లో వండుకోవడానికి బేసిక్ సామాన్లన్నీ ఉన్నాయి. అంటే స్టవ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, గిన్నెలు, గరెట్లు ఇలాంటివి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్. అంతేకాదండి, మొత్తం ఫర్నిచర్ అంతా ఉంటుంది. అంటే సోఫాలు, బెడ్స్, టీవీ, ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ వైఫై. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే సకల సదుపాయాలు ఉన్న మన సొంత ఇల్లే ఈ 4 రోజులు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఒక రెగ్యులర్ డైలాగ్ మర్చిపోయినట్టున్నాను కదా, అదేనండి, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరి మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. అదే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చే వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇక్కడ మేము ఫుడ్ ప్రిపరేషన్స్ ఏం చేసుకున్నామో చూపిస్తాను. ముందు ముఖ్యంగా మీరు మందులు వాడుతున్న వాళ్ళైతే మందులు తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. ఆ అవసరం లేని వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్, బేసిక్ మెడిసిన్స్, జ్వరము, జలుబు, వాంతులు ఇలాంటివన్నీ తప్పకుండా పెట్టుకోవాలి. మందులు, ఫుడ్తో పాటు ఇంపార్టెంట్గా మంచినీళ్ళు సీసాలు పెట్టుకోవాలి. ఫుడ్ కూడా మ్యాక్సిమం మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళాము. కొన్ని ప్రీమిక్స్ల రూపంలోనూ కొన్ని వండి తీసుకుని వెళ్ళాము. ఈ ఫుడ్తో పాటుగా అరటిపళ్ళు, యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ కూడా కొని పెట్టుకున్నాము.
ముఖ్యంగా పిల్లలతో ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళడం చాలా అవసరం. ప్రీమిక్స్లు అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి. ఉప్మా, పోహ, చట్నీ పౌడర్ ఈ 3 ఇంట్లో చేసి తీసుకుని వెళ్ళాము. అలాగే టేపులాలు కూడా చేసి తీసుకెళ్ళాము. కాకరాలు మాత్రం కొని తీసుకుని వెళ్ళాము. అలాగే పావుబాజీ కర్రీ కూడా చేసుకున్నాము. ఈ బన్నులు మాత్రమే తీసుకువెళ్ళి అక్కడ కాల్చుకున్నాము. పండు యాపిల్తో పాటుగా ఇలా కట్ చేసిన ఫ్రూట్స్ కూడా తీసుకువెళ్ళాము. రోజు ఒకటే తినలేము కదా, అందుకని చపాతీ రోల్స్ కూడా ఒక రోజుకి సరిపడా తీసుకుని వెళ్ళాము. చక్కగా ఆలూ కర్రీని పొడిగా చేసుకుని ఇలాగ చపాతీలో రోల్ చేసి సిల్వర్ ఫాయిల్ కవర్లో ప్యాక్ చేసుకున్నాము. ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఏది పాడైపోదు. అంతగా అవసరం అనుకుంటే ఎయిర్బిఎన్బిలో ఫ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఎగ్స్ తినేవాళ్ళు ఉంటే బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకువెళ్ళచ్చు. ఇవే కాకుండా ఇడ్లీ, మినపరొట్టి ఇలాంటివి కూడా మన ఓపికని బట్టి చేసి తీసుకుని వెళ్ళచ్చు. అంతేనండి, ఎయిర్బిఎన్బి ఇలా బుక్ చేసుకుని ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ ఇలా చేసుకుని ఏమాత్రం కష్టపడకుండా ఉన్న 4 రోజులు హాయిగా ఎంజాయ్ చేశాము. ఇంతే కాకుండా మీకు చెప్పడం మర్చిపోయాను, మురుకులు, బిస్కెట్లు లాంటివి కూడా తీసుకువెళ్ళాము. మీలో ఎవరైనా ఇలాంటి ప్లేసులకు ప్లాన్ చేస్తున్నప్పుడు తప్పకుండా మినిమం ఫుడ్ ప్రిపరేషన్ అయితే తీసుకువెళ్ళండి. పిల్లలు ఉంటే మరీ ముఖ్యంగా. మన ఫుడ్ అస్సలు దొరకదు. పోనీ ఆ బన్ను, బర్గర్లు తిందాం అనుకున్నా కూడా ఆ రెస్టారెంట్లు చాలా తక్కువ ఉంటాయి, అది కూడా ఎంతో దూరంలో ఉంటాయి. ఈ సలహాలు, సూచనల వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వెయిట్ ఫర్ యాక్చువల్ అండ్ మెయిన్ వీడియో.